బ్రేకింగ్ న్యూస్ పోలవరం నుంచి బనగచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్ పై తెలంగాణ అబ్జెక్షన్ తెలుపుతూ సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. 200 టీఎంసీల అదనపు నీటి మళ్లింపు పోలవరం డిపిఆర్లో లేదంటుంది తెలంగాణ. ఏపీ టెండర్ నోటిఫికేషన్ వెంటనే నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అటు పోలవరం నుంచి బనగచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం అయితే తెలిపింది. అయితే ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్ పై తెలంగాణ అబ్జెక్షన్ అయితే తెలుపుతూ సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. 200 టీఎంసీల అదనపు నీటి మళ్లింపు పోలవరం డిపిఆర్లో లేదంటుంది తెలంగాణ. దీనికి సంబంధించి అన్ని విషయాలను కూడా అటు లేఖలో రాస్తూ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ టెండర్ నోటిఫికేషన్ వెంటనే నిలిపివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం మరి దీనిపై తెలంగాణ రాసిన లేఖపై ఎలా స్పందిస్తుంది ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం అటు బనగచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అటు రెండు రాష్ట్రాల మధ్య కొంత అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్న తరుణంలో కూడా ఇప్పుడు తెలంగాణ రాసిన అటు లేఖ మీద అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. అటు బనగచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా తెలంగాణ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే రాసిన లేఖలో కూడా ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తుంది, ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తుంది? ఎస్ అఖిల, పోలవరం బనకచర్ల ఏపీ ప్రాజెక్టు విషయానికి సంబంధించి కూడా ఏపీ టెండర్ నోటీసుకు సంబంధించి కూడా తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెప్పింది. అయితే ఇంజనీరింగ్ చీఫ్ కూడా సిడబ్ల్యూసీకి ఒక లేఖ రాయడం జరిగింది ఈ నెల 10న. దాంట్లో చాలా తీవ్రంగా కూడా ఆయన ఖండించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రతిపాదనను సిడబ్ల్యూసీ ఖచ్చితంగా కూడా వ్యతిరేకించాలి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో పోలవరం డిపిఆర్కి సంబంధించి కూడా 200 అదనపు టీఎంసీల నీటిని మళ్లించే అంశానికి సంబంధించి కూడా ఆ డిపిఆర్లో ఎక్కడా లేకపోయినప్పటికీ ఏపీ మాత్రం ఈరోజు అక్రమంగా పోలవరం నుంచి బనకచర్ల పేరుతో కూడా నీటి తరలింపుకు పూనుకుంటుంది. ఇది ఖచ్చితంగా కూడా ఇది నదీ జలాల హక్కులకు సంబంధించి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోవాలని కూడా మరొకసారి ఇంజనీరింగ్ చీఫ్ తెలంగాణకు సంబంధించి కూడా సిడబ్ల్యూసీ లేఖ రాశారు. ముఖ్యమంత్రి లేఖ కూడా ఇటీవల కాలంలో కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా రిప్లై ఇచ్చారు. తెలంగాణతో పాటు ఎవరైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కూడా ఏదైతే ఏపీ తలపెట్టినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళ సంబంధించిన డిపిఆర్ కావచ్చు, టెండర్ నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, వాడు ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ని మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నాము. మీ యొక్క అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని రీసెంట్గా ఆయన రిప్లై ఇచ్చాడు. కానీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం చీఫ్ ఇంజనీరింగ్ విభాగం మాత్రం సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఏపీ చేపడుతున్నటువంటి ఈ యొక్క టెండర్ నోటీసులను రద్దు చేయాలి ఇమీడియట్లీ అని చెప్పారు. ఇక కొత్త టెండర్ నోటిఫికేషన్ సంబంధించి కూడా తెలంగాణ పూర్తిగా అభ్యంతరం తెలుపుతూ ఉంది. 200 అదనపు టీఎంసీల నీటి పోలవరం నుంచి తరలింపు అంశానికి సంబంధించి ఇది ఖచ్చితంగా కూడా నిబంధనలకు విరుద్ధం. గతంలో పోలవరం డిపిఆర్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా అక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ కూడా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. దీన్ని మేము తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్న విషయాన్ని మరొకసారి లేఖ ద్వారా చూశారు. ఆ లేఖను కూడా మనం చూస్తూ ఉన్నాం. సిడబ్ల్యూసీకి రాసినటువంటి లేఖకు సంబంధించి ఇటీవల కాలంలో నేరుగా వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ మంత్రి ఫిర్యాదు చేశారు. తర్వాత ముఖ్యమంత్రి నేరుగా లేఖలు రాశారు, వెళ్ళి కలిశారు. బనకచర్ల విషయంలో, కృష్ణా గోదావరి నీటి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అది పక్కన ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా సరే నీటి హక్కుల వాటాలో ఖచ్చితంగా అన్యాయం జరిగితే సహించేది లేదని మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా వాళ్ళు ఘాటుగా వ్యాఖ్యానించిన నేపథ్యం చూసాం. అయినప్పటికీ కూడా ఏపీ సంబంధించినటువంటి పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో కూడా ముందుకు వెళ్తున్న తీరును తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆక్షేపిస్తుంది. మరి చూడాలి సిడబ్ల్యూసీతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఏం చేయబోతుంది అంశానికి సంబంధించి చూడాలి. తెలంగాణ మాత్రం పలుమార్లు పదే లేఖలు రాస్తూ ఉంది, అభ్యంతరాలు తెలుపుతూ ఉంది. ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, డిపిఆర్లు ఏం చెప్తా ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు టెండర్లు దక్కించుకున్న ఏదైతే పోలవరం అనుమతుల నేపథ్యంలో ఎక్కడ కూడా బనకచర్ల అంశం లేకపోయినప్పటికీ కూడా ఏపీ కావాలని చేస్తున్నటువంటి యొక్క లింక్ ప్రాజెక్టు సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఆక్షేపిస్తున్నాం. ఖచ్చితంగా కూడా నిలుపుదల చేయాలని తెలంగాణ మాత్రం డిమాండ్ చేస్తూ మరొకసారి లేఖ రాసింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.